హాయ్ అండి, వెల్కమ్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మినీ బ్లాగ్ అయితే షూట్ చేశాను చాలా రోజుల తర్వాత. పాపకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ అనేది షూట్ చేశాను. ఎందుకంటే ఇక పాపకు చేసే పనులు చూపిద్దామనేసి. ఓకేనా, ఫస్ట్ అయితే ఇడ్లీలు అయితే పెట్టేశాను. తర్వాత అయితే కందిపప్పు అయితే కడుగుతున్నాను. పప్పు, తోటకూర పాప కోసం, మా కోసం అయితే పప్పు తోటకూర, పాప కోసం తోటకూర, కొంచెం తోటకూర అయితే పప్పులో వేస్తున్నాను. చూసారు కదా, కందిపప్పు 2 సార్లు కడుక్కొని తోటకూరను కూడా కడిగేసి వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కడిగి చించేసుకుంటున్నాను. దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసి పులుపుకు సరిపడా చింతపండు రవ్వలు అయితే డైరెక్ట్ వేసేస్తాను. పప్పు చారు చేసినప్పుడేమో నానబెట్టేస్తాను, కానీ జస్ట్ ఇట్లా పప్పు తోటకూర వేసినప్పుడైతే కొంచెం 2-3 రెబ్బలు అయితే దాంట్లో వేసేస్తాను. ఇక అలానే అవి కుక్కర్లో పెట్టేసి పాప కోసం అయితే పాలు బ్రెడ్ అయితే ఇస్తున్నాను. పాప అయితే తింటుంది. బ్రెడ్ చేపించేసి పాలైతే ఇచ్చాను. ఆమె పాలు తాగగానే ఆమె కోసము కడాయి పెట్టేసి ఆయిల్ వేసి, కొంచెం లైట్గా ఆయిల్ వేసిన ఆపరేషన్ తర్వాత ఒక 4-5 ఎల్లిగడ్డలు, కొంచెం పసుపు వేసి తోటకూర అయితే చిన్నగా కట్ చేసేసుకొని ఇక దాన్ని అయితే నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను. దగ్గరికి అయితే ఫ్రై చేస్తాను, ఎందుకంటే అమ్మకు ఒక్కదాని కోసమే అనేసి ఇక వేరే ఏమి వేయద్దు, ఉప్పు కారం వేసేసి అయితే ఇలా ఫ్రై చేశాను. ఇక ఆలోపు అయితే టైం అయిపోయింది, చట్నీ చేసే టైం లేదనేసి పాపం పిల్లలకైతే షుగర్ ఇచ్చేసి ఇడ్లీలు అయితే పెట్టాను. ఇక మా పిల్లలైతే టైంని బట్టే ప్రవర్తిస్తాను నేను కూడా. టైం లేకపోతే అయితే ఏది పెడితే అది తింటాడు. మా వాడైతే ఈరోజు అలిగిండు. వాడు సతాయిస్తున్నాడని పొద్దున్నే వాడికి కన్నులు పడ్డాయి, అందుకోసమని అలిగిండు. కొంచెం మెల్లమెల్లగా బుదిగరిచ్చి ఒక 2 ఇడ్లీలు తినిపించి స్కూల్కి పంపించాలి. మళ్ళీ 1 వరకు వాడు ఆగలేడు కదా, అందుకోసమనే సంధాయించుకుంటూ పెడుతున్నా. అయినా వాడు ఒప్పుకుంటలేడు. ఆడ వినక చాలా రోజులు అవుతుంది. మేము హాస్పిటల్ పోయేసరికి అంటే చాలా మండి అయిపోయిండు. అటో ఇటో చేసేసి అయితే వాడిని బుజ్జగిచ్చి ఇడ్లీలు అయితే పెట్టేసిన. మెల్లమెల్లగా అయితే తినిపించేసిన ఒక 2 ఇడ్లీలు. ఎందుకంటే ఇక వాడు అలిగిండు కదా, కొంచెం బుజ్జగిస్తే వాడే దగ్గరికి వస్తాడు. వీడైతే కింగ్ తినేసిండు. ఈ పిల్లల్ని అయితే రెడీ చేయించి అయితే పంపించేసిన బేఫికర్. వాళ్ళు పోయిన తర్వాత ఈ పాప రూమ్ని అయితే క్లీన్ చేస్తున్నాను. డైలీ ఆపరేషన్ అయిన తర్వాత డైలీ అనేది మంచిగా క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత మనము తీసుకునే జాగ్రత్తలు అంత ఇంత కాదనమాట. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చేసింది ఒక ఎత్తు, చేపించిన తర్వాత చూసుకునేది ఒక ఎత్తు అన్నమాట. డైలీ అయితే ఈ బెడ్ని తిప్పేసి శానిటైజ్ చేసి బెడ్షీట్ అనేది అయితే మారుస్తూ ఉంటా డైలీ. ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలు పాప ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశం. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలనేసి అయితే డాక్టర్ చెప్పిండు. అందుకోసమనే ఇక వాళ్ళు చేసి ఇచ్చిల్లు కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక 6 నెలలు మనం కష్టపడితే తర్వాత పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. అందుకోసమనే రిస్క్ పడకుండా డైలీ అయితే శానిటైజ్ చేసి బెడ్షీట్లు అయితే చేంజ్ చేసి రెడీ చేపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక మా నిత్యప్రియ అయితే ఇంత నీట్గా చదివినా కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు గందరగోళం చేసి పడేస్తుంది. వచ్చి ఏదో ఒకటి చదువుతూ ఉంటుంది, అది ఇది మొత్తం గలీజ్ చేసి పడేస్తుంది. ఇక ఒక్కటే దగ్గర ఉండేసరికి అంటే ఆమెకు కూడా అస్సలు సుధరాయించేది, చాలా అంటే చాలా సతాయిస్తుంది. బెడ్ అయితే సదిరేసి ఇప్పుడు రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మంచిగా ఊడ్చేసి క్లీన్ అయితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తల వల్ల పాప బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం అయితే ఊడ్చేసాను. ఊడ్చేసి ఒక సగం బకెట్ వాటర్ అయితే వేడి నీళ్ళు తీసుకున్నాను. ఒక కప్పు లైజాలును ఒక మూత డెటాల్ 2 కలిపేసి
మొత్తం అయితే తుడుస్తున్నాను. డైలీ చేయాలన్నమాట ఇలా. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ పిల్లలకు రాకుండా ఉండాలంటే మనం డే బై డే కదా, డైలీ ఇలా అయితే మనం చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకైనా పిల్లల హెల్త్కైనా సరే కష్టం అనకుండా చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇలా అయితే ఇక డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది నా రొటీన్ అనమాట. ఈ పాపకైతే ఆపరేషన్ కంప్లీట్ అయ్యి 20 days అవుతుంది కదా, రూమ్ క్లీన్ చేసేసి పాపకైతే స్నానం చేపించేశాను. చూస్తున్నారు కదా, స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెడీ చేస్తే ఈవినింగ్ వరకు ఈమె రూమ్లోకి వచ్చుడు కుదరదు. అందుకోసమనే ఫస్ట్ రెడీ చేయించి పక్కకైతే వెళ్తాను. ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేసాను. చూడండి, ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. ఇక మీకు రెడీ చేయించి నేనైతే బయటకైతే వెళ్ళిపోతాను. ఇక రెడీ అయ్యి ట్యాబ్లెట్లు వేసుకొని ఏదో ఒకటి అయితే రాసుకుంటూ కూర్చుంటుంది. కాసేపు ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఆమెకు కూడా బోర్ అవుతుంది కదా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసేయండి.